మనం అదే కాశ్మీర్ వరకు వచ్చి ఆగాం. మనకు వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు, వీహెచ్పీ నేత. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధాని మోడీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటున్నారు. మొత్తం ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతున్నారు. అంటే దాదాపు ఇండియాని ఒక స్థాయికి తీసుకువెళ్తున్నారు అనే విషయంపై చర్చిస్తున్నాం. కోటేశ్వరరావు సార్ చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలు. అండ్ ఓవరాల్గా చూస్తే మీరేం చెప్తారు? ఎలాంటి విషయాలు ఆలోచించవచ్చు ప్రధాని మోడీకి సంబంధించి? అండ్ రీసెంట్గా ధ్వజారోహణకి సంబంధించి కూడా అక్కడ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు కావచ్చు, కొన్ని ప్రకటనలు కావచ్చు, కొన్ని అంటే ఆయన చేసిన ప్రసంగం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఏం చెప్తారు? ఒక్క విషయం అండి, కోటేశ్వరరావు గారు వారు మాట్లాడినట్టుగా నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజు కాశ్మీర్ విషయం, దాని నుంచే నేను మొదలు పెడతా. చెప్పాలంటే అక్కడే ఆగారు కూడా సార్, అక్కడే ఆపారు. ఇవాళ కాశ్మీర్ విషయంలో చెప్పండి. 28,000 మందికి పైగా హిందువులను ఊచకోత కోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి రోజు స్టోన్ పెల్టింగ్ అయ్యేటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి హిందువులు అనోలక్షణ అని చెప్పేసి 1990లో డిసెంబర్ 30వ తారీఖు నాడు మీరు ఈ యొక్క లోయను వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి మైకులలో మొత్తం ఏది ఆటోలలో తిరుగుతూ, లేకపోతే మీ బిడ్డలను మీ యొక్క 18 ఏళ్ళ అమ్మాయిలను, మీ నవ యువతులను, పెళ్లిలైనటువంటి నవ యువతులను అందరిని వదిలిపెట్టి మీరు మాత్రం వెళ్ళిపోండి అని చెప్పేసి అందరిని అనౌన్స్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ఈ అన్ని వదిలిపెట్టి వచ్చేసి జమ్మూలో, ఢిల్లీలో శరణార్థులై ఉన్నటువంటి పరిస్థితి వారికి తెలియదా? విషయం చెప్తాను. దానివల్ల ఏం వచ్చింది అని అంటే హిందువులు చచ్చిపోతే ఏం లేదా? ఇవాళ 1947లో మనకు వచ్చినటువంటి విషయం చెప్తున్నాను. ఏదైతే పార్టీషన్ అయిన తర్వాత వేలాది మంది, లక్షలాది మంది హిందువులను చంపేసి అక్కడి నుంచి ట్రైన్లలో పంపిస్తే ఢిల్లీకి వస్తే ఆ యొక్క డోర్లు తీసి చూస్తే వాటిలో తలను మండాలు పడినటువంటి పరిస్థితి వారికి తెలియదా కోటేశ్వరరావు గారికి? ఇవాళ ఇంకొక విషయం, 2014 కన్నా ముందు ప్రతిరోజు అనేకమైనటువంటి హత్యలు జరిగినటువంటి పరిస్థితి, అక్కడ అనేకమైనటువంటి బాంబు పేలుళ్లు జరిగినటువంటి విషయం, తర్వాత గుజరాత్ లో బాంబు పేలుళ్లు, ముంబైలో బాంబు పేలుళ్లు, తర్వాత రఘునాథ్ టెంపుల్ పైన బాంబు పేలుళ్లు, తర్వాత ఎక్కడ హైదరాబాద్ లో సాయిబాబా ఇది టెంపుల్ దగ్గర బాంబు పేలుళ్లు, తర్వాత వీటన్నిటిని ఈ బాంబు పేలుళ్లను ఎలా జరిగాయి, ఎట్లా జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ తెలియదా వారికి, కోటేశ్వరరావు గారికి? అంటే మీరు రాకముందు రాజుగారు ఒక్క సెకండ్, మీరు రాకముందు కూడా వారితో మాట్లాడాను నేను, కోటేశ్వరరావు గారితో. ఆయన అనేది ఏమిటంటే, మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ఒక మతానికి ఒకవైపు అదే ఆలోచిస్తూ అదే చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పారు సారు అంతకుముందు కూడాను. ఒక్కటే విషయం అయ్యా, ఒక్క విషయం చెప్తున్నాను. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. 1947 కాదు, దాదాపుగా 1200 సంవత్సరాలు విదేశీయుల పాలనలో మనం మృగ్గిపోయిన తర్వాత మన యొక్క బానిస చరిత్రలు మనకందరికీ తెలుసు. ఇటువంటి బానిస చరిత్రలను మనం ఆ దాస్య శృంఖలాల నుంచి విడిపోయిన తర్వాత మనకు ఉండేటువంటి ఏదైతే బానిసత్వం తొలగిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా 2014 వరకు కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి మనకు ఉన్నటువంటి జీడిపి ఎంతో అందరికీ తెలుసు. ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి జీడిపి ఎంతో, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి భేదం ఏందో మన అందరికి తెలుసాలా? అదొక్కటే కాదు, ఒక్క విషయం, ఇవాళ కేరళ ఫైల్స్ మనందరికీ తెలుసు. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఫైల్స్, వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇవాళ 370 ఆర్టికల్స్ తీసేయడం మూలాన ప్రపంచంలోనే, అంటే అఖండ భారత్ ఉన్నటువంటి 72,000 చదరపు కిలోమీటర్లు ఉండేటువంటి భారతదేశాన్ని 35,000 చదరపు కిలోమీటర్లకు తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికి ఉన్నది, ఎవరి మీద వేయాలి అనేటువంటిది అందరికీ కూడా, వారికి కోటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా తెలుసు. వారికి ఒక విషయం చెప్తాను, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ రత్నాలు రాసులు పోసినటువంటి భారతదేశము నిజంగా నిర్వీర్యంగా ఉండేటువంటి భారతదేశాన్ని ఇవాళ ఒక కొలిక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఐఐటీలు కానీ, ఇవాళ విషయం చెప్తాను, చదువు విషయంలో చూస్తే ఐఐటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ కాలేజీలు కానీ, విషయం చెప్తున్నాను. అదే విధంగా
అనేకమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ విషయంలో చూసుకోగాని, క్షిపణి విషయాలలో చూసుకోండి, ఏ విషయాల్లోనైనా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందనేటువంటిది ప్రతి ఒక్క సామాన్య మానవునికి కూడా ఇవాళ తెలుసు. ఇవాళ ఎలా జరుగుతుంది, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. షూర్ సార్, ఒకసారి మాట్లాడదాం, ఒకసారి సార్తో మాట్లాడదాం. ఇంకొక విషయం కూడా ఇవాళ భారతదేశంలో మీరు అన్నారు, ఒక మాట అన్నారు, చాలా మంచిగా అనిపించింది. అందరూ ప్రేమిస్తున్నారు, ఆయన అది ప్రేమించుడే కాదండి, ఆయనకు గౌరవించుడే కాదండి, కాళ్ళు మొక్కుతున్నారు ఇవాళ విదేశీయ ప్రతినిధులు, విదేశీయ ఏది ప్రధానమంత్రులు, ఏది రాష్ట్రపతులు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు ఇవాళ. ఎందుకని మొక్కుతున్నారు, ఏమున్నదని మొక్కుతున్నారు? తర్వాత ఇంకొక విషయం కూడా ఇవాళ ప్రపంచ చరిత్రలో చెప్తున్నాను, ఇవాళ ఏది అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే అప్ప నువ్వెంత, నీ లెక్కెంత, నేను నా దేశం అభివృద్ధి గురించి నేను పాటుపడుతున్నా, నా దేశాభివృద్ధి, నా ప్రజల గురించి నేను పాటుపడుతున్నా, నువ్వెవడు నాకు చెప్పడానికి అనేటువంటి ఉద్దేశంతో పక్కకు పెట్టి ఒకసారి విశ్లేషణ విందాం, సార్తో మాట్లాడదాం, ఒకసారి విశ్లేషణ